ప్రభుత్వము యూనియన్ ఆఫ్ స్టేట్స్ వివిధ రాష్ట్రాలతో కూడుకున్న కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. రాజకీయ పక్షపాత వైఖరితోనే నిర్లక్ష్యం వహించిన లేకపోతే అన్యాయం చేసినా ప్రస్తావించడానికి పర్యటన చేయాలి. మన అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లకుండా రాష్ట్రానికి నిధులు వస్తాయనో అనుమతులు వస్తాయనో ఫామ్ హౌస్లో పండుకుంటే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఉండదు. అందుకే ఎన్నిసార్లైనా వెళ్తాము ఢిల్లీకి. తప్పకుండా ఢిల్లీ నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను అన్నిటినీ రాబట్టుకుంటాము. అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర హక్కులను మనం కాపాడిన వాళ్ళం అవుతాము. మీ కడుపు మంట మాకు తెలుసు, మీ దుఃఖము మాకు తెలుసు. మీ కడుపు మంట కోసమో మీ దుఃఖం కోసమో మీరు పెడుతున్న కాకి గోలను మేము పట్టించుకోము. మీలాంటి వాళ్ళను అలా అరుస్తుంటే మాకు ఒక రకంగా ఉత్సాహం వస్తుంది. ఎందుకు అని అంటే మీ బాధ మీ దుఃఖం చూస్తుంటే మా కార్యకర్తలు సంతోషపడతారు. 10 సంవత్సరాలు మా కార్యకర్తల్ని వేధించుక తిని అక్రమ కేసులు పెట్టి ఈరోజు మీరు పడుతున్న క్షోభను చూస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో అని అడ్డం పడేదాన్ని చూస్తే అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది. కానీ ఇవన్నిటిని ప్రదర్శించాల్సిన సమయం కాదు. ఏకాగ్రతతో కార్యదీక్షతతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత తెలంగాణ ప్రజలు మాకు ఇచ్చిండ్రు. ఆ దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఒప్పందాలు చాలా ఉన్నాయి. వాటి వివరాలన్నీ నేను ఇస్తా. ఒక ఒప్పందాన్ని రద్దు చేయాలంటే దానికి న్యాయపరమైన సలహాలు కూడా తీసుకోవాలి. యూనిలాటరల్గా నువ్వు ఏది రద్దు చేసినా ఆ సంస్థలకు కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు ఇచ్చింది, భూములు కేటాయించింది, అదాని ఫ్లైట్లో ఆడంబరంగా ప్రయాణాలు చేసింది వాళ్ళు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాన్ని నేను ముందే ప్రస్తావించిన. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇతరులకున్న అవకాశము అందరికీ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఎవరికి మినహాయింపులో లేకపోతే ఎవరికో అప్పనంగా ఆయాచితంగా కట్టబెట్టే విధానము ఉండదు. ఒక పక్కన రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని మాట్లాడతారు, ఇంకొక పక్కన పెట్టుబడులు వస్తే వాటిని రద్దు చేయంట అంటున్నారు. అసలు మీ విధానం ఏందో ముందు బయటికి రాండి. గతంలో మీరు ఇచ్చిన నేషనల్ హైవేస్ కావచ్చు లేకపోతే